ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే 15వ తేదీ నుండి మరలా జూన్ 15వ తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా. నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ, మరి మార్చి 30 నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం. అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు. ఇవన్నీ కూడా 6 నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు. కొంతమంది కొట్టిబారేశారు, కొంతమంది నమ్మారు. నమ్మినా కొట్టిబారేసిన గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాన్ని మనం చేయలేం. కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ నెల అంటే ఈ నెలలో మే 14వ తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ గ్రహాలన్నిటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే 15వ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని, ధనాన్ని, మేధస్సుని ప్రసాదిస్తున్నాడు. అట్లాగే మనకి ఈ నెలలోనే మే 18వ తేదీన దాదాపుగా 1.5 సంవత్సరాలు అనగా 18 నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు, ఈ 2 గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యారాశిలో కేతువు, వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అగాధాలని, ఇబ్బందులని, విపత్తులని, పిచ్చిని, ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు. మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి, యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు, కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు. ఆయన్ని మనం ఆరాధించడం, ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి. దాదాపుగా జూన్ 7వ తేదీ నుండి జూలై 29వ తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే జూన్ 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతువు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి. అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసర్ప యోగ దోషము అంటారు. కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ, అవాంతరాలు కానీ, అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా. కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారి సొంత జాతకరీత్యా కానివ్వండి, ప్రపంచ క్షేమం, దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు, పూజలు, హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి, కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ యొక్క కొట్లాటలు కానీ, యుద్ధాలు కానీ, ఈ భయ ప్రకంపనాలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఎన్నో రకాలైనటువంటి రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి, అట్లాగే మిథునంలో గురుడు, అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు, కుంభంలో రాహువు, అట్లాగే ఈ బుధుడు శని యొక్క
సంయోగం నుంచి ఎప్పుడో 7వ తారీఖే బయటకు వచ్చేసాడు, మే 7వ తారీఖునే. శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే 31 అంటే మే 31వ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు. కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు. కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద, ప్రపంచం మీద ఉంటుంది. పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి, అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు, దానాదులు, హోమాదులు చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఫలితాలు కలుగుతాయి, ఏ ఆనందాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం. మిథున రాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా మరి సూర్యుడు 12వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యందు ఏదైనా సరే వీరు వడ్డీలకు ఇచ్చినటువంటి డబ్బులు రావాలన్నా, లేకపోతే కొత్త వ్యక్తులకి పరిచయం అయ్యి వాళ్ళకి ఏదన్నా అంటే తండ్రి తరపు కానీ, లేకపోతే బంధువుల తరపు కానీ, ఎవరైనా గనక భార్య తరపు కానీ వారికి ఎవరికైనా సరే ధనం గనక ఇచ్చినట్లయితే అవి రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. దానివలన మాట తోలాల్సి వస్తుంది. ఆ డబ్బులు రాకపోగా వారితో కయ్యం పెరిగి కుటుంబంలో ప్రశాంతత లేకుండా, గృహ సౌఖ్యం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ జూన్ 7వ తారీఖు తర్వాత ఈ యొక్క కుజుడు 3వ స్థానంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవ్వనన్న వాళ్ళే పిలిచివ్వటం, లేకపోతే వాళ్లే వచ్చి మీకు క్షమాపణ చెప్పి ధనాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కనిపిస్తోంది. ఎందుకంటే మిథున రాశి వారికి 18వ తారీఖు మే 18వ తేదీ నుండి పాపగ్రహమైనటువంటి కేతువు ఇప్పటి వరకు గృహ అసౌకర్యాన్ని, ఇబ్బందులని, ఇల్లు కట్టుకునేటటువంటి వారికి అప్పులు దొరికిన వాళ్ళు నానా బీభత్సం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చక్కటి 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాడు. కుజుడు కూడా కలిసేసరికి మీకు వద్దన్నా కూడా అప్పులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ దొరికింది కదా అని చెప్పి తీసుకోకండి. ఎందుకంటే రవి యొక్క బలం గొప్పది. రవి 12వ స్థానంలో ఉండటం ద్వారా మీరు ఎంత అప్పు తీసుకుంటే మళ్ళీ తీర్చడం అంత కష్టమయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఇక్కడ బుధ శుక్రుడు యొక్క అనుకూలత కూడా లాభస్థానంలో ఉండేసరికి మీరు ఒక ఫోన్ చేసి అడిగినా కూడా మీకు ధనం వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి సూర్యుడు ఒక్కడు బాలేదు. కాబట్టి తండ్రి గారితో కాస్త మాట్లాడేటప్పుడు సౌకర్యవంతంగా మాట్లాడండి. అట్లాగే మనో ఏకాగ్రతతో నిశ్చలంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా తండ్రి అయినా లేకపోతే కొడుకైనా సరే, ఎవరైనా సరే వీళ్ళిద్దరిలో ఒకరితో ఒకరు అనుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే కుటుంబానికి వీరు దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క రవి యొక్క ప్రభావం మిథున రాశి వారికి ముఖ్యంగా ఈ అప్పుల మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. తండ్రి చేసినటువంటి అప్పులు తీరుద్దాం అనుకునే లోపల కుటుంబపరమైనటువంటి ఖర్చులు అయిపోవటం, దాని ద్వారా తండ్రి ఇంకా ఎదురు వీరిననేటటువంటి పరిస్థితి, దీని ద్వారా మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి. అట్లాగే ముఖ్యంగా వ్యాపారం పరంగా చూసినట్లయితే కనుక అఖండమైనటువంటి ధన ప్రాప్తి వీరికి కలుగుతోంది. ఆకస్మికంగా వీరు అనుకోనటువంటి ప్రాప్తి కలుగుతుంది వీరికి. దాని ద్వారా ఎందుకంటే వీరు చేసినటువంటి స్వయం కృషి, కష్టము, కలిసి వచ్చేటటువంటి కాలము ఇవన్నీ కూడా ఈ నెలలో వీరికి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క సూర్యుడు ఒక్కడే బాలేదు, కానీ కుజకేతువులు బాగున్నారు. అట్లాగే బుధ శుక్రులు కూడా లాభస్థానంలో ఉండటం ద్వారా చక్కటి ఆర్థిక లాభాదేవీలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో విద్యార్థులు మాత్రము చక్కటి మేధా సంప్రాప్తి, ఇప్పుడే వీళ్ళు చదివిన చదువుకి సరైనటువంటి సార్థకత కలుగుతోంది. వీరు ఏదైతే మనసులో ఉన్నదో దాన్ని బుద్ధి రూపకంగా బయటికి రావటం ద్వారా చక్కగా
ఎగ్జామ్స్లో ఉన్నతమైనటువంటి శ్రేణి గడించడానికి వీరికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకా కొత్త కొత్త వాళ్ళతో పరిచయమై సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంటుంది. గురువుల యొక్క మన్ననలు పొందుతారు. గురువులతో చక్కగా ఐక్యమయ్యి వారి యొక్క జ్ఞానాన్ని వీరు పుణికిపుచ్చుకునేటటువంటి పరిస్థితి విద్యార్థులకి ఎదురవుతోంది. అట్లాగే సత్సంతాన లాభం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది సూర్యారాధన చేసుకోవడం ద్వారా మాత్రమే. ఎందుకంటే కొన్ని గ్రహాలు అనుకూలించినా సూర్యుడు మాత్రం అనుకూలించట్లేదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రదేశాలని చెప్పి ధనం ఖర్చు పెట్టి వెళ్తే ప్రయాణం చేస్తే ఆ ప్రయాణాల్లో ఆటంకాలు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నానా ఇబ్బందిపరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖానికి సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితులు ఈ మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చేసేటటువంటి ఉద్యోగ విషయాలలో కొంత జాగరూకత ఉండాలి. ఒక్కోసారి మిథున రాశి వారికి ఉన్నటువంటి ఉద్యోగం కూడా తొలగిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రాహు వలన. కాబట్టి మీరు దుర్గాదేవి నామస్మరణ ఎక్కువగా చేయండి. అట్లాగే సూర్యాష్టకాన్ని ప్రార్థన చేయండి. నిత్యము కూడా సూర్యుని ఏదో రకంగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ యొక్క శని భగవంతుడు తన యొక్క దృష్టి రవి మీద పడటం ద్వారా మీరు ఉద్యోగ విషయంలో ఏదనుకున్నా సరే ఆలస్యం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యారాధన చేయండి. దానివల్ల మన సంక్షోభాలు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సూర్యుడికి సంబంధించిన జపమన్న చేయించి దానమన్న ఇవ్వడం, అంటే గోధుమలు దానం ఇవ్వడం ద్వారా కూడా వీరికి కొంత అనారోగ్య లోపాలు ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఓం గం గణపతయే నమః.